తెలంగాణలోని జాగ్రఫికల్ ఇండికేషన్ కింద ఇంకొక 11 ఉత్పత్తులకి గుర్తింపు కోసం రాష్ట్ర ఉద్యాన వర్సిటీ అధ్యయనం ఒక కసరత్తు అయితే ప్రపోజల్ పంపించింది. సో ఇప్పటివరకైతే తెలంగాణలోని ఒక 17 ఉత్పత్తులకు జిఐ సూచికలు వచ్చాయి. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటి అనేది సింపుల్గా ఓవర్వ్యూ చెప్తాను. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఒక వస్తువు కానీ, ఒక ఆర్టిఫెక్ట్ కానీ, ఏదైనా అగ్రికల్చర్ కానీ, లేకపోతే మ్యాన్ మేడ్ వస్తువులు కానీ, ఎనీథింగ్ గూడ్స్ రిలేటెడ్ ఒక పర్టికులర్ ప్లేస్లోని ఒక ప్రత్యేకంగా గుర్తింపుతో తయారు చేస్తే దాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. సో మన ఇండియాలోని దీని గురించి 1999లోనే ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది 2003 నుంచి పాస్ అయింది. సో దానికి ఫుల్ రిజర్వ్ రైట్స్ ఉంటాయి అనమాట. ఈ ఒకసారి జాగ్రఫికల్ ఇండికేషన్ గా గుర్తింపు పొందిన ఏ వస్తువు అయినా సరే, ఏ పదార్థమైనా, ఏ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అయినా సరే 10 సంవత్సరాల వాటికి అక్కడ ఆ ప్రదేశానికి సంబంధించిందే మీరు ఎక్కడన్నా వేరే వాళ్ళు అమ్మినా కానీ, పర్చేసింగ్ చేసినా కానీ ఇది పర్టికులర్ ప్లేస్లోనే ఎక్కువ దొరుకుతుంది, పర్టికులర్ ప్లేస్లోనే ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది, ట్రేడింగ్ జరుగుతుంది అనేది తెలుస్తుంది అనమాట. జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది వీటికి సంబంధించిన ఒక రిజిస్ట్రీ ఉంటుంది, జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. అది ఇండియాలో కూడా మనకి ఉన్నది. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ రన్ అవుతుంది. సో ఇది దీని బ్యాక్గ్రౌండ్. అంతేకాకుండా మన ఇండియాలో దాదాపు ఒక 650 జాగ్రఫికల్ ఇండికేషన్స్ అయితే ఇప్పుడు దట్టుకొచ్చినాయి. హైయెస్ట్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, తర్వాత తమిళనాడు ఉన్నాయి. సో దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నైలో ఉంది. ఇవి మేజర్ ఇన్ఫర్మేషన్. సో తెలంగాణలోని దాదాపు 17 ఆల్రెడీ జాగ్రఫికల్ ఇండికేషన్స్ అయితే గుర్తింపు వచ్చినాయి. కొన్ని వాటికి కూడా గుర్తింపు కోసము ట్రై చేస్తుంది రాష్ట్ర ఉద్యాన వర్సిటీ అధ్యయన కమిటీ. సో వీటిలో ఏంటంటే బాలానగర్ సీతాఫల్, ఆర్మూర్ పసుపుపై అధ్యయనం చేసింది. సో వీటన్నిటికి సంబంధించి చెన్నైలో జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి అక్కడ దరఖాస్తు చేస్తారనమాట. ఈ పర్టికులర్ ఏరియాలో మా వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ కోసం మాకు ప్రొటెక్షన్ కావాలని వాళ్ళు రిజిస్టర్ అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళు దాన్ని స్క్రూనిటైజ్ చేసేసి వెరిఫై చేసి ఇస్తారన్నమాట. సో మనకి ఇప్పుడు బాలానగర్ సీతాఫల్, ఆర్మూర్ పసుపుపై అంటే నల్గొండ బత్తాయి, నల్గొండ దోస, నల్గొండ తెల్లుల్లి, వరంగల్ కందగడ్డ, జగిత్యాల మామిడి, జగిత్యాల బీర, సరస్వతిగూడ మల్బరీ, ఖమ్మం మిరప, సిద్దిపేట టమోటా, సిద్దిపేట అల్లం, రంగారెడ్డి మొరం గడ్డ. సో వీటన్నిటి మీద వాళ్ళు ప్రపోజల్ అయితే తీసుకెళ్లారు, అప్లికేషన్ రిజిస్ట్రీలు అయితే నోట్ చేశారు. సో నల్గొండ రకం బతాయికి 20 ఏళ్ల క్రితం 4 లక్షల ఎకరాల్లో సాగేదన్నమాట. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఉత్పత్తి ప్రాంతంగా ఉండేది అనమాట. ఇది బత్తాయిలకు సంబంధించింది. నల్గొండ చాలా ఫేమస్ అన్నమాట. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్లలో కూడా తెల్ల ఉల్లిపాయ అనేది నల్లగొండ నుంచి వచ్చే దాంట్లో ఎక్కువ పోషకాల విలువలు ఎక్కువ ఉంటున్నాయంట. వీటన్నిటిని వాళ్ళు స్టడీ చేసి దీనికి సంబంధించిన ప్రపోజల్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో 200 కోట్ల మేరకు జగిత్యాలలో మామిడి వ్యాపారం జరుగుతుంది. సో జగిత్యాలకు సంబంధించిన బీర కానీ ఇంకా అదర్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు ఫ్యూచర్లో ప్రపోజల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. సో జగిత్యాల లాంగ్ పేరిట జగిత్యాల బీర. సో జగిత్యాల బీరకి జగిత్యాల లాంగ్ అనేదాన్ని, అంటే చాలా పొడుగు ఉంటాయేమో, మరి ఏముంటాయో తెలియదు కానీ చాలా ప్రసిద్ధి చెందింది. దానివల్ల దానికి కూడా ఒక గుర్తింపు కావాలంటూ రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ చేశారు. ఇంకా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో సరస్వతిగూడలో మల్బరీ పండ్లు అనేవి ఈ దేశంలోని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ చేస్తున్నారు అనమాట. అంత వెరైటీ మల్బరీ పళ్ళు ఉన్నాయి. అంతేకాకుండా అవి స్పెషల్ అనమాట. అండ్ వరంగల్ జిల్లాలో చపాటా మిర్చి ఎలాగా ఫేమస్ అయిందో ఖమ్మం మిర్చి కూడా అలానే విశిష్టమైన ఒక గుర్తింపు ఉందని వీళ్ళన్నిటిని కలిపి వాళ్ళు చెన్నైలో ఉన్న హెడ్ క్వార్టర్లో జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి అప్లికేషన్స్ అయితే చేశారు. వీటికి వాటిని యాక్సెప్ట్ చేసేసి ఎన్నిటికి వాళ్ళు కొత్తగా అప్రూవల్ ఇస్తారనేది వెయిట్ చేసి చూడాలి. సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ ఆన్ ద వీడియో సెక్షన్. ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ చేసి చెప్పండి. సో ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ.